ప్రత్యేక హోదాపై ఏపీలో వేడి రాజుకుంటోంది. విజయవాడలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఏపీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చేపట్టిన ఈ ర్యాలీ భారీగా విజయవంతమయ్యే దిశగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. వేలాది మంది విద్యార్థులతో ఇక్కడ యువజన కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో అసలు ఎందుకు చేపట్టారు ఈ ర్యాలీ చెప్పండి. ఏదైతే ఈ నెల 22వ తారీఖున రాజ్యసభలో మా రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు పెట్టిన ప్రైవేట్ బిల్లు ఉందో దానికి అన్ని పార్టీలు గారు ఆమోదం తెలపాలని చెప్పని, మరీ ముఖ్యంగా బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ పార్టీలు, ఈ రాష్ట్ర పార్టీలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ఈ రోజు ఆ ఒక ప్రైవేట్ మద్దతు తెలపాలని చెప్పని మేము ఈ రోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. గత 2 రోజులుగా మా అధ్యక్షులు రవీరెడ్డి గారు, మా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఢిల్లీలో మకాం వేసి వివిధ పార్టీ నాయకులను అందరం కూడా కలిసి మద్దతు కోరగడం జరుగుతుంది. వాళ్ళకి మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీ చేపట్టాం. ఒక్క పిలుపుతో వేలాది మంది విద్యార్థులు ఈరోజు పాల్గొన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ రాష్ట్రం ప్రత్యేక వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. మరీ ముఖ్యంగా బీజేపీ ఒక బిల్లుకి మద్దతు తెలపాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. రైట్, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ మద్దతు తెలపాలి. ఆంధ్ర హక్కుని ఏదైతే ప్రత్యేక హోదా ఉందో అది ఆంధ్రుల హక్కు. ఈ బీజేపీ పార్టీ కూడా దీనికి మద్దతు తెలియజేయాలని చెప్పి ఇక్కడ ఉన్న వారందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో స్వప్న, విజయవాడ, ఎన్టీవీ.